వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. నువ్వు నాతో ఎంత నమ్మకంగా ఉంటావు, ఎంత నిజాయితీగా ఉంటావు. కలలో కూడా అబద్ధం చెప్పవన్న నమ్మకం ఉంది. నీకు ఈ బంధం కంటే ఆ బాండే ఎక్కువైపోయిందా? మగాళ్ళు పెట్టుకునే వాచ్ నీ బ్యాగ్లో ఎందుకుంది? సంధ్యా, వస్తున్నానండి. ఏంటండి? ఏం చేస్తున్నావు సంధ్య? మీకు టిఫిన్ రెడీ చేస్తున్నానండి. ఎందుకు పిలిచారు? నేను రెడీ అవుతుంటే చూస్తావని. నేనేం చూడను. సర్లే, ఈ పర్ఫ్యూమ్ స్మెల్ చూడు. వద్దండి, నాకొద్దు. అరే చూడు సంధ్య, ప్లీజ్ వద్దండి. వద్దు చెప్తున్నానా? వద్దు. అరే వద్దండి, ఎవడి వద్దండి. అరే ఒక్కసారి ఒక్కసారి వద్దు. అబ్బా, ఏంటండి మీరు జెంట్స్ పర్ఫ్యూమ్ నాకు కొడుతున్నారు? పర్ఫ్యూమ్ జెండర్ ఏదైతే ఏంటి, స్మెల్ బాగుంటే చాలు కదా. ఎలా ఉంది, నీకు నచ్చిందా? బాగానే ఉంది, కానీ ఇప్పుడు నేను వెళ్ళేది ఫంక్షన్కు పార్టీకో కాదు కదా. అక్కడ ఎవరైనా డౌట్ వచ్చి అడిగితే ఏం చెప్పాలి? ఇంకేం చెప్తావు? మా ఆయనకి నా మీద ప్రేమ ఎక్కువైపోయింది, వచ్చే ముందు గట్టిగా హగ్గిచ్చారు, అప్పుడు పర్ఫ్యూమ్ నాకు కూడా అంటుకుందని చెప్పు. నేను అబద్ధాలు చెప్పనండి. సరే అయితే నిజం చేద్దాంరా. భగవంతుడా, ఎప్పుడు ఇదే ధ్యాస, ఇదే గోల మీకు. టిఫిన్ వడ్డిస్తాను, రండి. సంధ్య, ఈరోజు ఆశ్రమానికి లీవ్ పెట్టొచ్చు కదా. లీవ్ పెట్టడానికి ఇదేం ఉద్యోగం కాదండి, నా సేవ బాధ్యత. తప్పకుండా వెళ్ళాలి. ఎన్ని రోజులు చేసింది చాలే సంధ్య, ఇక రానని కబురు పంపు. ఒప్పుకోనంటే చెప్పు, నీకు తోడుగా నేను వస్తాను. వాళ్ల కళ్ళ ముందే టాటా బై బై చెప్పి నిన్నెత్తుకొచ్చేస్తాను. అదంతా కుదరదండి. ఇంకొన్ని రోజులే అని చెప్పాను కదా, అప్పటి వరకు ఓపిక పట్టండి. ముందు టిఫిన్ చేయండి. ప్రతిరోజు కంటే ఈరోజు టిఫిన్ అదిరిపోయింది సంధ్య. డైలీ డైనింగ్ టేబుల్ దగ్గర ఇదే చెప్తున్నారు కదండి. ఓ, నిన్న కూడా ఇదే చెప్పానా? అయితే రేపు చెప్పనులే. సరే, తినండి. సంధ్య, ఈ టిఫిన్ తిన్న తర్వాత నా ప్రేమకి, నీ సేవకి, మన సమస్యకి ఒక అద్భుతమైన సొల్యూషన్ దొరికింది. ఏంటండి అది? నేను ఇండియాలో బిజినెస్ క్లోజ్ చేస్తాను, నువ్వు ఇక్కడ జాబ్ మాని. ఇద్దరం కలిసి మలేషియాలో టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేద్దాం. అక్కడున్న వాళ్ళకి నీ టేస్టీ టేస్టీ టిఫిన్స్ అన్ని సర్వ్ చేయి. దెబ్బకి దేశం మొత్తం నీ వంటలకి దాసోహం అవుతుంది. అప్పుడు మనం అక్కడే సెటిల్ అయిపోవచ్చు. నువ్వు నేను ఒకే ఇంట్లో, ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ఉండిపోవచ్చు. ఆ జాబ్ కూడా మానేసేయి, ఆ బాండ్ని చింపేయి. సంధ్య, అందరికీ దూరంగా వెళ్ళిపోదామా? దివ్య, పంతులు గారు ఇంకా రావటం లేదేంటి? ఆయన నంబర్ ఏమైనా నీ దగ్గరుందా? నేను ఆల్రెడీ కాల్ చేశాను, దగ్గరలో ఉన్నాడని చెప్పాడు కదా. అడ్రస్ కరెక్ట్గా తెలిసిందో లేదో
మన ఇల్లు అనుకుని ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమో. పండు, అన్నిటికీ తొందరపడకూడదు. కాస్త ఓపికతో ఉంటేనే మంచిది. ఏంటి దివ్య, సెట్ అయ్యరా? కాదు, సలహా. మీ ఆయన్ని కూడా తీసుకురావాల్సింది. ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని వెళ్లారు. ఆయన రాకపోయినా నీ పెళ్లి ముహూర్తాలకి పంతులు అరేంజ్ చేసింది ఆయనే. అంటే నీతో పాటు మీ హబ్బీ కూడా నా పెళ్లి పెద్దన్నమాట. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. కూర్చోండి పంతులు గారు. అలాగే. ఏంటి పంతులు గారు ఇది? మీరు కూడా ఆలస్యంగా వస్తే ఎలా? సారీ మేడం, సిటీలో ట్రాఫిక్ గురించి మీకు తెలియంది కాదు కదా. హలో, ఉన్నారా? ఉన్నాను. చెప్పింది గుర్తుంది కదా? ఉంది ఉంది. మీ ఇద్దరిలో దివ్య అంటే ఎవరు? నేనే పంతులు గారు. మీ భర్తే కదా, నాతో మాట్లాడారు. అయ్యో పంతులు, ఏం చేస్తున్నావు? ఆయన మాట తీరు, వినయం, పద్ధతి అన్నీ చాలా బాగున్నాయమ్మా. అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకున్నందుకు నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. పంతులు గారు, నా కోసం మీరెన్ని మసాలా వడలు వేసినా మనం అనుకున్న అమౌంట్ మాత్రం పెంచను. వచ్చిన పని చూడండి. హ్మ్. ఆహా, ఓహో, వచ్చే వారం పెళ్లికి దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. అంటే వారం రోజుల్లో మా మిసెస్ పండుగ మారబోతుందన్నమాట. పంతులు గారు, మీరు ఆ ముహూర్తం ఫిక్స్ చేయండి. సరేనమ్మా. ఏంటి సరే? నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? తొందరపడకు సుందరవదన, దేనికైనా నేనున్నాను కదా. పండుగారు, మీ జాతకం తీసుకురండి. సరేనండి. ఇదిగోండి. అబ్బా, దారుణం అండి. ఏమైంది పంతులు గారు? ఈ జాతకం ప్రకారం ఇంకో 6 నెలల వరకు కళ్యాణ ఘడియలు లేవు. ఏంటి, 6 నెలలా? అవును. 6 నెలలంటే చాలా ఆలస్యం అవుతుంది పంతులు గారు. దోషాలకి పరిహారాలుంటాయి కదా. ముందు ఆ పూజలు చేయించండి, ఆ తర్వాత దగ్గరలో ఉన్న ముహూర్తం పెట్టించండి. చూడండమ్మా, జాతకాలు దోషాలు మన సౌలభ్యం కోసం మార్చుకోకూడదు. ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అయిపోవడమే. కాబట్టి 6 నెలల వరకు పెళ్లి గురించి ఎలాంటి ప్రయత్నాలు జరగకూడదు. నా మాట దాటి అలాంటి ప్రయత్నాలు జరిగితే అమ్మాయి భవిష్యత్తుకే నష్టం. అమ్మా, నా దక్షిణ నాకు సమర్పిస్తే ఇంక నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం పంతులు గారు. వస్తానమ్మా.
ఆ? మీరు చెప్పినట్టే చెప్పానా? నాకన్నా అద్భుతంగా చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ పంతులు గారు. డబ్బులు ఆల్రెడీ పంపించేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. షూర్, ఉంటాను. అమ్మయ్యా, ఇంకో 6 నెలల వరకు పండు మన జోలికి రాదు, మనకి ఏ టెన్షన్ ఉండదు. అమ్మా, నాన్న, పాయసం తీసుకోండి. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? అందరూ బాధల్లో ఉన్నప్పుడు స్వీట్ ఎందుకు చేశానన్నా? ఆయనకి నా చేత్తో చేసిన పాయసం అంటే చాలా ఇష్టం కదా. నోటిని తీపి చేస్తే ఆయన మనసులో కోపం, బాధ అనే చేదు దూరం అవుతుంది అని చేశాను. అది తీపితో తీరిపోయేంత చిరుచేదు కాదమ్మా. వాడి మనసులో నీ మీద కోపం, ద్వేషం చాలా ఎక్కువగా పేరుకున్నాయి. నువ్వు ఉద్యోగం మానేయాలని చాలా మొండిగా వాదిస్తున్నాడు. నేను ఆయన ఎన్ని రకాలుగా చెప్పినా కూడా మా మాట వినడం లేదు. మరి కన్నవాళ్ళయ్యుండి కూడా కోడలికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు అని మా మీద కోపడుతున్నాడమ్మా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాడు బాధపడుతూనే ఉన్నాడు. వేళకి తినడం లేదు, మాతో సరిగా మాట్లాడడం లేదు. వెళ్తే డ్యూటీకి వెళ్తున్నాడు, లేదంటే గదిలో నుంచి బయటికి రావట్లేదు. ఒక నవ్వు లేదు, ఒక పలకరింపు లేదు. ఏదైనా అడిగితే 1-2 పదాలతో సరిపెట్టేస్తున్నాడు. వాణ్ణి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందమ్మా. అమ్మా సంధ్య, కూర్చోమ్మా. నాకు కూడా సూర్య ప్రవర్తన మీద కోపంగా ఉన్నా ఒక తండ్రిగా మందలించలేని స్థితిలో ఉన్నానమ్మా. వాడి ఆరోగ్యానికి భయపడి ఏ నిజాన్నైతే మనం దాచామో ఇప్పుడు అదే నిజం నిప్పులాగా మారి ఈ ఇంట్లో అందరి నవ్వుల్ని బూడిద చేస్తుందమ్మా. సూర్య ప్రాణంగా ప్రేమించిన నువ్వు ఇప్పుడు వేరొకరి భార్యవి. నువ్వు పరిధికి మించి ప్రేమను చూపించలేవు. ఆ విషయం వాడు అర్థం చేసుకోలేక సూర్య ఒంటరితనం అనుభవిస్తున్నాడు. అమ్మా సంధ్య, ఇలా చెబుతున్నానని తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు నువ్వే వాణ్ణి ఓదార్చాలి. ఒక తల్లిగా పసివాడు అలిగితే లాలించినట్టుగా నువ్వు వాణ్ణి పుచ్చగించాలమ్మా. వాణ్ణి మళ్ళీ మనలో కలిసిపోయేటట్టు చేయాలి. కన్న తల్లిగా నేను, జన్మనిచ్చినందుకు ఆయన, మా వంతు ధర్మం మేం నెరవేర్చాం. అయినా లాభం లేకుండా పోయింది. ఇప్పుడు ఇక అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా. ఆఖరి క్షణం వరకు కాపు కాసిన, అర్ధాంతరంగా వదిలేసిన, అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా సంధ్య. సర్లే, ముందు మీరు ఈ పాయసం తినండి. తీసుకో నాన్న, తినండి 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 నాన్న. చాలమ్మా, నేను తింటాను. అమ్మా, నువ్వేంటి? తిను తిను. వద్దమ్మా, తినమ్మా.
చాలమ్మా. తల్లిదండ్రులుగా మీ బాధని భయాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. ఆయన మీద మీకెంత ప్రేమ ఉందో నాకు కూడా అంతే బాధ్యత ఉంది. మీ అబ్బాయి నా మీద ఎంత కోపంగా మాట్లాడినా ఆయన మనసులో ఉన్నది స్వచ్ఛమైన ప్రేమ. కానీ ఆ ప్రేమని పొందే అర్హత నాకు లేకపోవడం వల్లే మా మధ్య దూరం మొదలైంది. మనం మొదలుపెట్టిన నాటకాన్ని నేను కంటిన్యూ చేస్తాను. మీరు చెప్పినట్టే ఒక తల్లిగా ఆయన్ని లాలిస్తాను, మళ్ళీ పాత మనిషిగా మారుస్తాను. అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వేలేని నన్ను ఊహించలేను. ఎందుకు ఆఫ్ చేసావు? లేకపోతే ఏంటా పాటలు? ఎవరినో దూరం చేసుకున్నట్టు. దూరమైనందుకే కదా ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. మీ ఒంటరితనాన్ని పోగొట్టడానికి నేనొచ్చాను. నిజంగానా? ప్రామిస్. కావాలంటే చూడండి, మీకోసం మీకిష్టమైన పాయసం చేసి తీసుకొచ్చాను. నాకేం వద్దు. చిన్నపిల్లల్లా ఏంటా అలక? కొంచెం టేస్ట్ చేస్తే మొత్తం మీరే తినేస్తారు. అందుకేనా కొంచెం దగ్గరగా వస్తే మొత్తం కావాలంటానని దూరంగా ఉంటున్నావు? ఆ రోజు మాటల్ని మీరింకా మర్చిపోలేదా? పంతంగా మీరేదో అన్నారు, మొండిగా నేనేదో వాగాను. చెల్లుకి చెల్లు, ఇద్దరం మర్చిపోదాం, సరేనా? ప్లీజ్ అండి. నువ్వు ఈ మాట నిజంగానే అంటున్నావా? మనస్ఫూర్తిగా అంటున్నాను. మా ఆయన చాలా మంచివారు. ఏది నోరు తెరవండి. అబ్బా తినండి. నువ్వు ఈ మధ్య చాలా కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ వాడుతున్నట్టున్నావు. అది కూడా లేడీస్ది కాదు, మగాళ్ళు వాడే పర్ఫ్యూమ్. అంటే అది మలేషియాలో వర్క్ చేసేటప్పుడు ఒక ఫ్రెండ్ పర్ఫ్యూమ్ గిఫ్ట్గా ఇచ్చింది. అదే ఈరోజు స్ప్రే చేసుకున్నాను. ఇది మగాళ్ళదని నాకు తెలీదండి. నువ్వు చెప్పేది నిజమా? అవునండి. నీలో చాలా కొత్త కొత్త మార్పులు కనిపిస్తున్నాయి సంధ్య. మార్పులేంటి? అదేం లేదే, నేను ఇదివరకటి సంధ్యని. కాదు, ఇదివరకటి నా సంధ్య వేరు, ఇప్పుడు నా ముందున్న సంధ్య వేరు. అప్పటి నా సంధ్య సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడేది. బెడ్రూమ్లో నా పక్కన ఉన్నంతసేపు నా చేతిని తన చేతిలో పెట్టుకొని ఉండేది. ఆ చూపులో ఎప్పుడూ తడబాటు కనిపించేది కాదు, నా మీద ప్రేమ తప్ప. ఆ మాటల్లో ఎప్పుడూ తడుముకుంటున్న ఫీలింగ్ ఉండేదే కాదు, నా మీద కురిపించే అభిమానం తప్ప. బాగుంది. అప్పుడంటే పెళ్ళైన కొత్తలో అన్నీ కొత్త కొత్తగా ఉండేవి. ఇప్పుడన్నీ పాతబడిపోయాయా? అలా నిలదీస్తే ఏం చెప్పాలి? పరిస్థితులు మనుషుల్ని మారుస్తాయి కదా.
అంటే నువ్వు మారిపోయానని ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను, కానీ ఈ మార్పు మీకు నచ్చనంత కాదు. ఎందుకు కాదు? ఆ తేడా నువ్వు చెప్పలేకపోతున్నావేమో, కానీ నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. రోజు రోజుకి నా మీద నీకు ప్రేమ తగ్గుతుంది, నాకు నీ మీద నమ్మకం తగ్గుతుంది. నీ మాటల్లో ప్రేమలో నిజం కనపడటం లేదు, తప్పక నటించే తత్వం కనిపిస్తుంది. ఎవరి కోసమో ఆడుతున్నా ఒక నాటకంలా అనిపిస్తుంది. నాటకం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు? నేనెప్పుడూ మీకోసమే, మీ మంచి కోసమే ఆలోచిస్తాను. మీరు బాగుండాలని కోరుకుంటాను. నిజంగా నువ్వు అలా కోరుకునే దానివే అయితే ఈరోజు నేను ఇలా ఉండను, ఇంతగా మాట్లాడను. శత్రు దేశంలో బందీగా ఉన్నప్పుడు బ్రతికితే చాలు, బయటపడితే చాలు, నా సంధ్యను చూసుకోవచ్చని ఆశపడి ఇక్కడికి వచ్చిన వాణ్ణి. ఇప్పుడు ఎందుకు వచ్చానురా బాబు అన్నట్టు బాధపడుతున్నాను. నీ మీద నాకు పుట్టే కోపం ఆవేశం కాదు, ఆరాధన. నా సంధ్య నాకు దూరం అయిపోతుందా, నన్ను దూరం పెడుతుందా అని తెలియని బాధ. నీ నుండి నేను కోరుకునేది నోటిని తీపి చేసే స్వీట్ కాదు సంధ్య, మన బ్రతుకుని స్వీట్గా మార్చే జ్ఞాపకాలు. వసంత కోకిలా ఒంటరి బాటసారిలా, వసంత కోకిలా ఎడారి బాటసారి. నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? సంధ్య మాత్రం ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకొని నా ముందు మాత్రం పతివ్రతలా నటిస్తోంది. భార్య మీద పెంచుకున్న ప్రేమ ప్రాణాలు తీసే పగలాగా మారే అవకాశం ఉంది. సూర్య దగ్గర ఏది దాచకుండా జరిగింది మొత్తం చెప్పేద్దాం.